హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ వల్లూరు శివప్రసాద్ గారు రచించిన అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనే కథను వినేద్దామండి. అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాచాయిని తుల్లిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, ఆర్జనాపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురు ఇలా సాహసించి మాట్లాడుతోందో కాచాయనికి అర్థం కావటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్లి ఆలస్యం అవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంత వరకే చూసేవాళ్లు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయం చేసుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాచాయిని. సమాధానం లేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేం తల్లి. ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ శివాల్న గదిలోంచి వెళ్ళిపోయింది కాచాయిని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తోంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లివారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకి ఇద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నాలు అడగటం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పడేస్తే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులు దిద్ది ఎక్కడెక్కడ నుండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్లు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాలకెంత ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత 12 బిడ్డకు తల్లైంది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవడమే. పెళ్ళవక ముందంటే పండగనో పేరంటమనో ఏదో వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తూ ఉండేది. బారసాల అని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బుద్ధుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదా అంటూ తన ఆకారానికి తనే నవ్వుకుంటూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తన ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చా ఊర్మిళ అంటూ హాస్యం ఆడింది. ఈ మాత్రానికి ఉద్యోగమే చెయ్యాలంటావా ఏంటక్కా? ఇప్పుడంటే తల్లి చాటు పిల్లవి. రేపు ఒక ఇంటి కోడలు అయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తరువాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించటం లేదు. ఒంట్లో బాగోలేదేమో అనుకున్నాను. పెళ్లికి రేణుక భర్త, అత్తవారింటి వారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేమిటి ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి.
భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పెర్ఫ్యూమ్సు, నాప్కిన్సు ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్టు ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేగాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే ఆడవారికి విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరు భర్తలు అలా ఉండకపోవచ్చును, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండం అని గ్యారంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తవారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బులు ఇవ్వాలి, మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరం ఆడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణం ఏమిటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చునని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండవచ్చునని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలోనూ అమ్మా నాన్నలు అదేవిధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్ట్లు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషన్, భోజనాలు వగైరా వగైరాలను కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్లికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న అన్నది. ముందు నచ్చాడన్నావుగా అమ్మా అన్నాడు తండ్రి. అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరేనన్నాకే కదా పెళ్లి ఖాయం చేసుకుంది అన్నాడు. అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా అన్నది. ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పేముంది? పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నాన్న. నిజమే. లేదు, నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామన్నాడు. నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదా నాన్న అన్నాను. నీకిస్తేనేం, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం? రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలేగా అనుభవించేది అన్నాడు. అలాగని నా పేరున చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారిదాన్ని చేస్తారా నాన్న? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవలసిన పరిస్థితి ఉండదు అన్నది. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బ్రతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగినట్లు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు. మీ కాలంలో మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రాను వచ్చు, పోను వచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోను వచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్ళి ఘనంగా చెయ్యాలి అంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాలదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమలాడుతున్నట్లు అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి అన్నది ఊర్మిళ. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లి వారిది తల్లి కలుగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేకాని మనం పెళ్లి ఎలా జరిపించాలో వాళ్ళే చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం. లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందేమీ లేనట్లు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది.
కూతురు మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకుంటూ స్థానువుల్లా నిల్చుండిపోయారు. కథ బాగుంది కదండి. ఇటువంటి పరిస్థితిని ఎంతోమంది ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు. ఊర్మిళ తీసుకున్నది సరైన నిర్ణయమే అనుకుంటున్నాను. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.